దసరా నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరన్నం చాలా రుచికరంగా ఉంటుంది. తయారు చేసుకోవడానికి ముందుగా కొబ్బరి ముక్కల్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి ఉంచుకోండి. కావాల్సిన పదార్థాలన్నీ ప్లేట్లోకి రెడీగా ఉంచుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసేసి ఇందులోకి పోపు దినుసులు గుప్పెడు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలని చీల్చి వేసుకోండి. ప్రసాదం రెసిపీ కదా అండి, గుప్పెడు జీడిపప్పు కూడా వేసేసుకొని చీల్చిన పచ్చిమిరపకాయలు అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసి చిటపట్లాడించి దోరగా వేయించేసుకోండి. ఇందులోకి ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసి పచ్చి వాసన పోయాక లైట్ గా ఉప్పు అనేది వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలోకి ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపేసుకోండి. అంతే, కమ్మనైన పొడి పొడిలాడే కొబ్బరన్నం తయారైపోయింది. ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఈ నవరాత్రులలో అమ్మవారి ఫేసెస్ పెట్టి పూజించుకోవాలన్నా, బొమ్మల కొలువులో అమ్మవారి ఫేసెస్ పెట్టాలన్నా ఈ మెటల్ ఫేసెస్ సెట్ బాగా ఉపయోగపడుతుందండి. టోటల్ సెట్ ప్రైస్ 1650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు.